యాజ్ అన్ ఆఫ్థమాలజిస్ట్ మాకు ఓపీకి వచ్చే పేషెంట్స్‌లో చాలామంది హెడేక్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, హెడేక్‌కి, ఐకి ఏంటి సంబంధం అని తెలుసుకుందాం. సో, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో దేనివల్ల మనకి హెడేక్ వస్తుంది అనంటే అన్‌కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. ఇప్పుడు ఐకి మనకి పవర్ ఉండి దాన్ని కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఐ స్ట్రెయిన్ అవుతుంది. దానివల్ల హెడేక్ రావచ్చు. తర్వాత డ్రై ఐస్ కూడా ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఎక్కువ లాంగ్ వర్కింగ్ అవర్స్ వాళ్ళకి స్క్రీన్ టైమ్ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళలో గూడా మనం చూస్తాం. తర్వాత ప్రెస్బయోపియా అంటే నియర్ విజన్ డిఫికల్టీ. దగ్గర చూపు కనిపించకపోవడం. వాళ్ళు కూడా ఐ స్ట్రెయిన్ అవ్వడం వల్ల హెడేక్ రావచ్చు. కంట్లో ప్రెషర్ పెరగడం అంటే గ్లకోమా అన్నమాట. సో, ఇలాంటి వాళ్ళలో గూడా హెడేక్ రావచ్చు. సో, హెడేక్‌తో పాటు ఐ రిలేటెడ్ సింప్టమ్స్ ఏముండొచ్చు అంటే బ్లర్డ్ విజన్ ఉండొచ్చు, వాటరింగ్ ఉండొచ్చు, రెడ్‌నెస్, ఐ పెయిన్ ఉండొచ్చు. సో, ఇవన్నీ గూడా హెడేక్‌తో పాటు చాలామంది పేషెంట్స్‌లో వచ్చే సింప్టమ్స్ అన్నమాట. ఇప్పుడు అన్ని హెడేక్స్ అనేవి ఐ రిలేటెడ్ కాదు. కానీ ఐకి సంబంధించి మనం ఇవన్నీ పైన చెప్పిన కాజెస్ అన్నీ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. మిగతా కాజెస్ ఏముంటాయంటే కొంతమందికి అలాంగ్ విత్ ద హెడేక్ లైట్ సెన్సిటివిటీ ఉంటది. సో, వీళ్ళల్లో మైగ్రేన్. సో, వీళ్ళేం చెప్తారంటే వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది. వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, లైట్ సెన్సిటివిటీ ఉంటదనమాట. సో, సైనసైటిస్ అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి పెయిన్ ఉంటుంది అండ్ స్నీజింగ్స్ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళు. తర్వాత వేరే న్యూరలాజికల్ కండిషన్స్‌లో కూడా చాలా మందిలో హెడేక్ చూస్తాం. సో, ఇవన్నీ కూడా మనం రూల్ ఔట్ చేసుకోవాలి.